వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెళ్లి పేరుతో మోసం. ముందుగా హెచ్చరికలతో కూడినటువంటి ఒక కీలకమైనటువంటి ఇప్పుడు మీకు చెప్పాలి. ప్రేమ పేరుతో పరిచయం, పెళ్లి పేరుతో నమ్మకం, చివరికి మోసం, బ్లాక్‌మెయిలు, తర్వాత పోలీసులు అంటే పోలీస్ స్టేషన్‌లో కేసు. సోషల్ మీడియాలో పరిచయం ఎంత ప్రమాదకరంగా మారవచ్చో మరోసారి గుర్తు చేసేటువంటి ఘటన. ముఖ్యంగా హైదరాబాద్‌లో వెలుగుకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైనటువంటి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని నమ్మినటువంటి యువతి చివరికి మోసపోయానంటూ కూడా పోలీసుల్ని ఆశ్రయించింది. అసలు ఏం జరిగింది? హైదరాబాద్‌లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువత ఫిర్యాదు మేరకు కూడా డీజే ప్లేయర్ తిలక్ ప్రవీణ్ కుమార్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో నిన్ను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం నీతోనే ఉంటానంటూ నమ్మించినట్టు బాధితురాలకు ఈ నమ్మకంతో తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, తర్వాత మాత్రం మాట మార్చి దూరంగా వెళ్ళిపోయాడని కూడా ఆరోపించింది. అయితే డబ్బులు కూడా తీసుకున్నాడా? అవునని బాధితురాలు చెప్తుంది. పెళ్లి పేరుతో తన వద్ద నుంచి సుమారు 3,00,000 తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతటితో ఆగకుండా మరింత డబ్బు ఇవ్వాలని కూడా ఒత్తిడి చేశాడని కూడా ఆరోపించింది. అయితే ఇక్కడ బ్లాక్‌మెయిల్ ఆరోపణలు. అంటే ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం ఇది. వ్యక్తిగతమైనటువంటి ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా బాధితురాలు తెలిపింది. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు బయట పెడతానని బెదిరిస్తూ మానసికంగా వేధించాడని కూడా ఆరోపించింది. వేధింపులు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించినట్టుగా కూడా ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. అసలు పోలీసులు ఏం చేశారు? అంటే బాధితురాలు ఫిర్యాదు స్వీకరించినటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లు తిలక్ ప్రవీణ్ కుమార్ పైన వివిధ చట్టపరమైనటువంటి సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు కూడా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఘటన నుంచి కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏర్పడేటువంటి ప్రతి పరిచయం నిజమైనటువంటి ప్రేమ కాదు. ప్రతి హామీ నిజమైనటువంటి బంధానికి హామీ కాదని కూడా తెలియని వ్యక్తులను పూర్తిగా నమ్మి నమ్మే ముందే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతమైనటువంటి సమాచారం, ఫోటోలు లేదా డబ్బులు ఇవ్వడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ కేసులో ఆరోపణలు ప్రస్తుతం ఫిర్యాదు ఆధారంగానే నమోదయ్యాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు కూడా ఆరోపణలు నిర్ధారణమయ్యే వరకు కూడా ఇక్కడ భావించరాదు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. వీరికి వారికనే తేడా లేకుండా అందరికీ ఈ రకమైనటువంటి మోసాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి తాజా విశ్వసనీయ వార్తల కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్త విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇందులో మీరు విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.